చూసుకొచ్చిన సముద్రపు అలల నీటితో ఇబ్బంది పడుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లం గ్రామానికి చెందిన గ్రామస్తులు. తుఫాన్ సమయంలో సముద్రపు అలలు ఎగిసిపడటంతో పల్లం గ్రామంలోని పలు ఇళ్లలోకి భారీగా వరద వచ్చి చేరింది. మోకాళ్ల లోతు నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. నిత్యావసర సరుకులతో పాటు గృహోపకరణాలు కూడా నీట మునిగిన పరిస్థితి. ఈ క్రమంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రామంలో హరీష్ మధూర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గ్రామంలో పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మనం ఏమి ఇస్తాం, మనం 3,000 రూపాయలు దేనికి ఇస్తాం. వీరికి ఇమ్మీడియట్గా సెంటర్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఏదో ఒక ఖర్చుకి వాళ్ళకి ఇస్తున్నాం. ఇక్కడ ఇది అందరూ ఫ్లడ్ వచ్చి ఈ వర్క్స్ అన్ని ఈ వర్క్ ఊరంతా అదే పరిస్థితి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళన్నీ ఇప్పుడు ఇది వాటర్ వెళ్ళే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. అంతా రెడీ చేసుకోవాలి, బ్లీచింగ్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 24/7 ఆయనలు మానిటర్ చేస్తూ మరి తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది. మరి భగవంతుడి దయ వల్ల నిన్న రాత్రి 11:30 ప్రాంతంలో ఏదైతే నరసాపురం అంతర్వేది మధ్యలో తుఫాన్ దాటం వల్ల మనకు పెద్ద ముప్పు తప్పింది. అయినా కానీ మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా సుమారు గ్రామానికి వచ్చి 4-5 కొబ్బరి చెట్లు, 4-5 కరెంట్ పోల్స్ కూడా పడిపోవడం జరిగింది. వీరందరికీ కూడా రెమ్యునరేషన్ ఇప్పించి ఏర్పాటు చేస్తాం. జిల్లా యంత్రాంగం అంతా కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మన అచ్చెన్నాయుడు గారు, అందరూ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, మినిస్టర్స్ అందరూ కూడా అలాంగ్ విత్ కలెక్టర్ గారితో పాటు ఆర్డీఓ గారు, జేసీ గారు అందరూ కలిపి హెచ్ఓడీస్ అందరితో కలిపి సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ విధంగా ఇబ్బందులు, ఈ తుఫాన్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ అయినా సరే, లేకపోతే రోడ్లు అయినా సరే, లేకపోతే ఇక్కడ మెడికల్ ఇవన్నీ సదుపాయాలన్నా సరే అన్నింటినీ కూడా పర్యవేక్షణం. ఈ పర్యవేక్షణలోని కూడా మాకు వచ్చిన సమాచారం ప్రకారం అన్ని చోట్ల కూడా పొద్దున కానీ మండల్ హెడ్ క్వార్టర్స్లోని కూడా కరెంటు రెస్టరేషన్